అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. దీని మీద స్పందించడానికి పెద్ద వచ్చాడు. పతివ్రత పరమాణం వండితే తెల్లారిదే కానీ చల్లారలేదట. అలాంటి ఒక పతివ్రత వచ్చి ఎడు చూడండి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్స్ ఆన్ చంద్రబాబు నాయుడు. వినుకొండ రషీద్ ఇన్సిడెంట్ మీదట ఈ పతివ్రత వచ్చి చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయిందటండి. రాజకీయం కోసం, ఆ కడప ఎంపీ సీట్ కోసం, లేకపోతే ఇళ్లల్లో జరుగుతున్న ఆస్తిక తగాదాల కోసం సొంత రక్తాన్ని, సొంత బాబాయిని అర్ధరాత్రి పెద్ద వయసు వ్యక్తిని ముక్కలుగా నరికి చంపిన క్రూరాతి క్రూరులు వీళ్ళు. ఏమండి, చంపడంలో ఒకవేళ నిజంగా అక్కడ దాకా వస్తే చాలా దారులు ఉంటాయి. సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. సింపుల్గా పడుకున్నవాడికి దిండెట్టి చంపేయటం, లేదా ఏదో విషం పెట్టి చంపడం, ఇలాంటివి చూసామండి. అవన్నీ స్మూత్ చావులు. కానీ వీళ్ళు అలా చంపలే. క్రూరాతి క్రూరంగా నరికి చంపిన వ్యక్తి ఈ అవినాష్ రెడ్డి. నరికి చంపిన వ్యక్తి సిబిఐ అతను అరెస్ట్ చేయడానికి వస్తే ఆంధ్ర పోలీసులను అడ్డుపెట్టుకుని, రౌడీలను అడ్డుపెట్టుకుని సిబిఐ వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టి సిబిఐనే ఇక్కడి నుంచి తరిమి కొట్టే ప్రయత్నం చేసిన అత్యంత క్రిమినల్ మైండెడ్ వ్యక్తి. ఇలాంటి వ్యక్తి రోజునొచ్చి చెప్పాను కదండి, పతివ్రత పరమాణం వండితే తెల్లారితే కానీ చల్లారలేదట. ఎక్కడో ఇద్దరు కుర్రోళ్ళు వాళ్ళ పాత కక్షలతో ఒకరినొకరు చంపుకుంటే దాని మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఫైర్ అవుతున్నాడండి ఈ పతివ్రత. మరి ఇలాంటి పతివ్రతలను ఇప్పుడే కట్టడి చేయకపోతే దొంగ అంటుంది వచ్చి బయటికి. ఏదైతే వ్యభిచారం చేసిందో అదే బయటకు వచ్చి ఎదుటోళ్ళని వ్యభిచారం అంటుంది. మర్డర్ చేసిన హంతకుడు బయటకు వచ్చి ఎదుటోళ్ళని హంతకుడు అంటున్నాడు. ఎటు పోతున్నాం మనం? ఈ రాష్ట్రానికి మళ్ళీ పోయే కాలం దోపరేస్తున్నట్టుంది. ఇవన్నీ ఇలా చుట్టూ ఊరుకుంటే ఖచ్చితంగా మళ్ళీ పోయే కాలం వస్తుంది. ఇమ్మీడియట్గా కట్టడి చేయాలండి. అరే బాబు పతివ్రత, నువ్వు ముందు ఆ కేసులో నువ్వు నిర్దోషం నిరూపించుకోవాలి, లేదా నువ్వు బొక్కలకి వెళ్ళిపోతావు, నీ బెయిల్ క్యాన్సిల్ అయిపోద్ది. సొంత బాబాయిని చంపుకున్నాడు, సిగ్గు లేకుండా వచ్చి ఎవరో ఎక్కడో జరిగిన దానికోసం చంద్రబాబు నాయుడు గారికి ఎలాగ అంట కడుతున్నారా బాబు అని గట్టిగా యాక్షన్ తీసుకోకపోతే పోలీసు వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎలాగ రెచ్చిపోతారండి. మళ్ళీ విపరీతమైన ఆరోపణలు చేస్తారు.